మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రోటోకాల్ సమస్య మరి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి కూడా జిల్లా స్థాయి వరకు ప్రోటోకాల్ సమస్య అటు వైసీపీ ఇటు తెలుగుదేశం నేతల మధ్య మాట యుద్ధం పెరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే కడపలో జరిగినటువంటి పెరేడ్ లో కూడా మంత్రి జెండా ఆవిష్కరించడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి అక్కడ మరి కుర్చీ కూడా వేయకపోవడంతో ఆమె ఒకసారిగా కూడా అవాక్కయ్యారు. తేరుకొని అక్కడ కాసేపు దాదాపుగా 20 నిమిషాల వరకు వెయిట్ చేయడం జరిగింది. అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మరి అధికారులందరూ కూడా ఎమ్మెల్యే తోటి మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే వారి మీద చిందులు దొక్కటం జరిగింది. అయితే ప్రోటోకాల్ సమస్య ఒక చోటే కాదు, అనేక చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోటోకాల్ సమస్య మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మనం దగ్గరగా చూసాం. అయితే అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద మరి ఎమ్మెల్యేకు అక్కడ కుర్చీ వేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ, ఆర్డీఓ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఆమెతోటి మాట్లాడినా కూడా ఆమె మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద చిందులు దొక్కారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కడపలో యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేను పిలిచి అవమానించారా, లేకపోతే ప్రోటోకాల్ సమస్య నిజంగా ఉందా అని అక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. అదేవిధంగా మాధవిరెడ్డి దంపతులు ఇరువురు కూడా పెరేడ్ లో దాదాపుగా 20 నిమిషాలకు పైగా కూడా వెయిట్ చేయడం జరిగింది. చివరకు కలెక్టర్ శ్రీధర్ అక్కడికి వచ్చి మరి ఆ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మీరు పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూ కూడా మాధవిరెడ్డి అక్కడి నుంచి మరి ఆమె బయటికి రావటం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెరేడ్కి వచ్చినటువంటి వారందరూ కూడా అవాక్కైనటువంటి సందర్భం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రోటోకాల్ సమస్య ప్రోటోకాల్ రగడతో జెండా ఆవిష్కరణ సమస్యలో జెండా ఆవిష్కరణ మరి చిన్న గ్రామాల్లో కూడా ప్రోటోకాల్ సమస్య వల్ల అటు సర్పంచులు అంటే గతంలో వైసీపీ రూలింగ్ టైంలో గెలిచినటువంటి సర్పంచులు అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉండటంతో మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్కూల్లో వాస్తవంగా స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ జెండా ఆవిష్కరణ సో చీఫ్ గెస్ట్ గా కూడా సర్పంచ్ని పిలుస్తారు. అక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ దగ్గర కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అదేవిధంగా వాదనలకు దిగటం అటు అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది రావటం వెరసి నేను జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ సమస్యతో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు వైసీపీ నాయకులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే ఈ అవాక్కుకు మరి అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యి ఏం చేయాలో తోసక పోలుమని పరిస్థితిలో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.